అయితే దాన్ని చూసినటువంటి వారు యేసుక్రీస్తు సజీవుడు కాదు అని చెప్పలేకపోయారు. ఆ ఆర్గ్యుమెంటే అక్కడ రాకుండా పోయింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలులను బెదిరించి మరొకసారి ఈయన గురించి మాట్లాడద్దు, ప్రకటించొద్దని బెదిరించగా వాళ్ళ బెదిరింపులకి లొంగలేదు, వాళ్ళ శాసనాలకి లొంగలేదు. ఏ శాసనం ధిక్కరించాల్సి వచ్చినా, ఏ ప్రభుత్వాన్ని ధిక్కరించాల్సి వచ్చినా, లేకపోతే ఏది చేసినా సరే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్గా ఉండవలసి, ప్రతి మనిషికి ఒక ఫండమెంటల్ రైట్గా ఉండవలసినటువంటి కదా, తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటి దాన్ని భంగపరుస్తూ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, దానికి సమ్మతించట్లేదు. సో వాళ్ళు స్వార్థ ప్రకటించడానికి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తన సహోదరులు, వారి స్వకీయులు, అంటే ఎవరు అంటే వాళ్ళ బంధువులు కాదు, వాళ్ళ మిత్రులు కాదు, ఎవరి స్వకీయులు అనేటువంటి మాట ఎవరి కోసం వాడబడింది, ఎవరి గురించి వాడబడింది, సంఘంలో తోటి సహోదరుల గురించి వాడబడినటువంటి మాట. సో ఆ సంఘస్థుల దగ్గరికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళని స్వకీయులు అని వాడాడు లూకా అని అంటే, వాళ్ళు ప్రవర్తించిన విధానమే మనకు అర్థమయ్యేలా చేసేస్తుంది. ఎలా ప్రవర్తించారు, వాళ్ళు పాటలు పాడుకున్నారు, స్తుతించారు, ఆరాధించారు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. వారి పితరుడైనటువంటి దావీదు రాసిన కీర్తనని తీసుకొని ధ్యానించి, ఆయన ఏదైతే భూరాజుల యొక్క యాటిట్యూడ్ గురించి, భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క, ఈ లోకం యొక్క యాటిట్యూడ్ గురించి ఏదైతే రాశాడో దాన్ని ధ్యానించుకొని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మరి వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు సృష్టికర్తవి, నువ్వు సార్వభౌముడివి అని దేవుని యొక్క సార్వభౌమతను వాళ్ళు ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నారు. ఆ విధంగా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, 31 నుంచి చూద్దాం. వారు ప్రార్థన చేయుచుండగానే వారి కూడి ఉన్న చోటు కంపించారు. అప్పుడు చూడండి, వాళ్ళ కూడి ఉన్న చోటు కంపించిందంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. సో ఇవన్నీ కూడా వాళ్ళు కూడి ఉన్న చోటు కంపించడం, స్వస్థతలు జరగడం, అతి ధైర్యంతో నింపబడ్డం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, ఇవన్నీ కూడా ఏదో స్వస్థత కార్యాలు లేకపోతే ఏదో అద్భుతాలు చేస్తే మనుషులు నమ్ముతారని అద్భుతాల కోసం కాదు. అఫ్కోర్స్ అద్భుతాలే, కానీ ఏం నమ్మించడానికి అనేది చాలా ఇంపార్టెంట్. మీ దేవుడి కంటే మా దేవుడు ఎక్కువ, లేకపోతే నువ్వు నమ్మేదానికంటే నేను నమ్మేది ఎక్కువ అని జస్ట్ ప్రూవ్ చేయడానికి, కేవలం అది ప్రూవ్ చేయడానికి కాదు ఈ స్వస్థతలు, ఈ సూచక్రియలు, ఈ భూకంపాలు ఇవన్నీ కూడా. దేనికోసం అనంటే, నీ దేవుడు కంటే నా దేవుడు గొప్పడు అది చెప్పాల్సిన అవసరంలా. అసలు ఎదుటివాడు పూజించేది దేవుడే కాదు, నువ్వు పూజించేది నిజమైనటువంటి సజీవుడైన దేవుడిని. అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఇంకేంటి? అవతల ఉన్నటువంటిది విగ్రహం అయినప్పుడు ఆ విగ్రహం కంటే యేసుప్రభు గొప్పడని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఇది. అపోస్తులు ప్రూవ్ చేసిన, మన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏలియా ప్రవక్త ప్రూవ్ చేసిన కదా, ఆకాశం నుంచి అగ్నిని రప్పించి ఆ బలిపీఠంలో ఉన్నటువంటి బలిని, ఆ బలిపీఠం మొత్తాన్ని కూడా దహించి వేసేలాగా, రాళ్ళు కూడా దహించి వేసేలాగా ఏలియా ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు చేశాడు. అయితే ఆయన ఛాలెంజ్ చేస్తుంది ఎవరిని అని అంటే, విగ్రహారాధికులైనటువంటి అన్యులైనటువంటి పూజారులని, వాళ్ళని ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ ఆ కార్యం చేశాడు. అందులో కూడా కేవలం ఏదో మీ దేవుడి కంటే మా దేవుడు ఎక్కువ అని కాదు, అక్కడ ఏలియా పలికిన మాటల్లో కూడా మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అది కాదు ఆయన అర్థం. ఆయన ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాడు అని అంటే, సజీవుడైనటువంటి నా దేవుడు సజీవుడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ఆయన సార్వభౌముడు, తన్ను తాను ఘనపరచుకోవడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అవుతుందా? నేను కూడా అవసరంలో ఆయనకి తన్ను తాను ఘనపరచుకోగలడు. భూమి మీద, ఆకాశం మీద, అగ్ని మీద
గాలి మీద, అన్నిటి మీద ఆయనకి ఏముంది? సార్వభౌమ అధికారము ఉంది. ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన్ని నేను కనపరిచేదేంటి, నువ్వు కనపరిచేదేంటి? నీ దేవుడి కంటే నీకంటే ఈయన ఎక్కువ అని చెప్పి నేను ప్రూవ్ చేసేదేంటి? సీ హౌ సావరెన్ హి ఈస్. ఎంత గొప్ప దేవుడో చూడు అని అక్కడ ఏలియా, అపోస్తులు కూడా చేస్తున్న అదే. వీళ్ళు ప్రూవ్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు సజీవుడు, యేసుక్రీస్తు వీళ్ళకి తోడై ఉన్నవాడు, ప్రతి అడుగులోనూ యేసుక్రీస్తు సజీవుడై వీళ్ళతో కలిసి నడుస్తున్నాడు, స్నేహాన్ని ఇస్తున్నాడు. తన సార్వభౌమత అధికారాన్ని అంతటిని కూడా ఉపయోగించి సృష్టికర్త అయినటువంటి ఆ సృష్టికర్తగా ఉండేటువంటి అధికారాన్ని అంతా ఉపయోగించి ఆయన ఏం చేస్తున్నాడంటే మాతో సహవాసం చేస్తున్నాడు, మాలో ఆయన పనిచేస్తున్నాడు. తన సువార్తను ప్రకటించడానికి ఆయన మార్గం సిద్ధం చేస్తున్నాడు. ఆయనే ముందెళ్తున్నాడు. ఈజ్ ద చీఫ్ మిషనరీ హూ ఈస్ గోయింగ్ అహెడ్ ఆఫ్ అస్. తన సువార్తను, తన సిలువ సువార్తను ప్రకటించడానికి మాకు మార్గం సిద్ధపరుస్తుంది ఆయన అని వాళ్ళు ప్రూవ్ చేయదలుచుకుంటున్నారు. చూడండి, ఇంత సజీవుడిగా నిజంగా ప్రేమించి నిజంగా మా కోసం మరణించి వారి కోసం, ఆయన కోసం మేము బ్రతుకుతున్నాం, ఆయనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇది కదా నిజమైన లైఫ్ అంటే. నేను నమ్ముకున్నటువంటి మనుషులు ఎంతవరకు ఉంటారు? శాశ్వతంగా ఉంటారా? శాశ్వతంగా ఉన్న వాళ్ళు సార్వభౌమ అధికారం కలిగిన వాళ్ళ అని ఛాలెంజ్ చేస్తానికి ఏంటంటే వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అదే అక్కడ జరుగుతూ ఉంది. సో భూమి కంపించింది, ఇది కూడా అందులో ఒక భాగమే. సో చూడండి, తర్వాత వాళ్ళు వాక్యమును ధైర్యముగా బోధించిరి అని రాయబడి ఉంది. సో ఇతరులకు దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటిది ఒక అవగాహన వచ్చింది. వీళ్ళకు కూడా ఇంకొంచెం ఎక్కువ అవగాహన క్రీస్తు మీదే కలిగి ధైర్యంతో, ఇదివరకు కంటే ఇంకా ఎక్కువ రెట్టించిన ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించడం వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ఇతరుల కోసమే కాదు, మనం ఒక్కోసారి ఇతరుల కోసం ప్రార్థన చేస్తాం, మనం ఒక్కోసారి పరిచర్య చేయడానికి ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రక్రియలో దేవుడు తన యొక్క సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించి ఆయన ఏంటంటే మన జీవితంలో జోక్యం చేసుకున్నప్పుడు, అర్థమైపోద్ది, మన జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు, మన పరిస్థితులు మారుస్తున్నాడు, మనకు ఏదో విధంగా ఏంటంటే మనకు సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తున్నాడు. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రభా నాకు ఒక ఉద్యోగం ఇవ్వు ప్రభా, నాకు ఒక జీవనోపాధి ప్రభా, ఏదో చిన్న జీవనోపాధి నేను దాన్ని చేసుకుంటాను, నీ పరిచర్లో ఉంటాను, సంఘంలో నిలబడతాను ప్రభా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో, లేకపోతే నాకు సంఘం ఉన్న చోట నాకు మంచి జీవనోపాధి ఇవ్వు అని ఒక అడిగి పొందుకోవడం. దేవుడు తన అధికారాన్ని ఉపయోగిస్తే అధికారాన్ని మనకు రాదా? వస్తుంది. అలా రావడం కావచ్చు. ఒక అనారోగ్యం, ప్రభా స్వస్థపరచు ప్రభా, నీకోసం ఇంకా ఉత్సాహంతో పనిచేయాలని ఉంది, నీ చిత్తమైతే స్వస్థపరచు. స్వస్థపరచకపోతే అంతవరకు ప్రభు కృప మీద ఆధారపడతాం. స్వస్థపరిస్తే దేవుడు స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. ఆయన ప్రణాళికలో ఉంటే, అది మనకు మేలని ఆయన అనుకుంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దానికంటే ఇదే మేలు అనుకుంటే అలానే కొన్ని రోజులు ఉంచుతాడేమో అనారోగ్యంతోనే, లేకపోతే ఆయన స్వస్థపరుస్తాడు కదా. లేదా ప్రభా నాకు నీకోసం పనిచేయాలి, నీ సువార్తను ప్రకటించాలి, నాకు అవకాశాలు ఇవ్వు, నాకు ఆలోచన లేదు, కనీసం ఆలోచన చెప్పేటువంటి సహోదరులు నువ్వు, ఎలా పరిచయం చేయాలి, ఎక్కడ పరిచయం చేయాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, కనీసం ఆలోచన చెప్పి నడిపించే సహోదరులు నువ్వు ప్రభా, ఆ డిసిప్లిన్ నడిపించే సహోదరులను నాకు దయచేయి. అలాంటి ఒక మంచి సంఘాన్ని నువ్వు ప్రభా, నీకోసం పనిచేయాలని ప్రభా, మంచి అవకాశాలు కల్పించి చూపించి పురుకొల్పేటువంటి, ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు కావాలి ప్రభా అని అంటే, అలాంటి సంఘాన్ని, సహవాసాన్ని, సహోదరుల్ని ఇవ్వడం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా సూచనలు. దేనికి సూచనలు? ఇవన్నీ కూడా చూడండి, ఇలాంటి క్రియ మీ జీవితంలో ఏదన్నా జరిగి ఉంటే, ఇదిగోండి ఇక్కడ భూమి కంపించింది అని రాయబడింది కదా, ఆ భూకంపంతో సమానమే.
ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడుకొని ప్రార్థిస్తున్న స్థలంలో భూకంపం రావాలంటే ఎంత సార్వభౌమ శక్తి అవసరమో, ఎంత సృష్టి అంతటి మీద ఆయన శక్తి, ఆయన అధికారం ఎంత అవసరమో, ఎంత ప్రయోగించాలో, నువ్వు పరిచర్య చేయడానికి, నువ్వు ఒక మంచి సంఘంలో నిలబడడానికి, నువ్వు ఒక మంచి సహవాసంలో ప్రభు కోసం బ్రతకడానికి నీకు అవకాశాలు రావడం కూడా అంతే సార్వభౌమత అవసరం. దానికి కూడా ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం. భూమి కంపించడం ఏముంది? జస్ట్ అక్కడ ఉన్న భూమి మీద దేవుడు కాన్సన్ట్రేట్ చేసి దాని అట్ట కదిలిచ్చాడంటే అయిపోద్ది. దానికి ఉన్నటువంటి ఆ సంథింగ్, ఆ ఫిజిక్స్ని మార్చాడంటే అయిపోద్ది. నీకు ఒక మంచి సహవాసం దొరకాలంటే, నీకు ఒక మంచి సంఘం దొరకాలంటే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి కదా. నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నీకు ఇక్కడ నీకు ఇక్కడ సీటు, నీకు ఇక్కడ ఉద్యోగం, నీకు ఇక్కడ మనుషులు దొరకడము, నువ్వు అట్రాక్ట్ అవ్వడము, నీకు వాక్యం చెప్పేవాళ్ళని, నీకు అర్థమయ్యేలాగా చేసేవాళ్ళని, నీకు సహవాసం ఇచ్చేవాళ్ళని, నిన్ను ఆదరించేవాళ్ళని, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఎంతమంది హృదయ అంతరంగాల్లో దేవుడు కార్యం చేస్తే అది సాధ్యపడుద్ది. ఆలోచించండి. ఎంతమందిని అంటే హార్ట్ లెవెల్లో. భూకంపం ఏంది మెటీరియలిస్టిక్, జస్ట్ అక్కడ ఆ కింద ఉన్నటువంటి ఆ భూమిని ఏంటంటే ఏదైనా చేస్తే అయిపోద్ది. మనుషులే చేయగలుగుతున్నారు, భూకంపం సృష్టించగలుగుతున్నారు. పెద్ద వాళ్ళు ఏదో చేసి ఏదో ఏదో మిషన్లు పెట్టి అదే చేయొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ ఇది చూడండి కదా, ఎంత గొప్ప అద్భుతం కదా. ఎంత సార్వభౌమతను ప్రభు ఉపయోగిస్తున్నాడు, తన అధికారం అంతటిని ఉపయోగిస్తూ ఉన్నాడు. సో అటువంటి క్రియల్ని మనం చూడాలి, మనం చూస్తాం. ప్రభుతో నడవడానికి ఇష్టపడితే చాలు, ఆయన ఎదుట మనం కనిపెట్టుకోగలిగితే చాలు. ఎంత బెదిరింపులున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా ఆయన ఎదుట మనం కూర్చొని సాగిలపడి, ప్రభా చూడు వాళ్ళ బెదిరింపులు చూడు ప్రభా, వాళ్ళు ఏమన్నా సృష్టికర్తలా, వాళ్ళు ఏమన్నా సార్వభౌమ అధికారులా, వాళ్ళు ఈ దేశానికి అధికారులు కావచ్చు, వాళ్ళు ఈ జిల్లాకు అధికారులు కావచ్చు, వాళ్ళు మాకు మరణదండని విధించగలిగిన మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. కానీ నువ్వెవరివి? భూమి ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్తవే కదా అని ఆయన్ని హై లెవెల్లో పెట్టి, ఆయనకి హై వ్యూ ఆఫ్ గాడ్ కలిగి ఉండి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వారి బెదిరింపులు చూడు ప్రభా అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? భూకంపము జరిగింది. అది ధైర్యముతో వాళ్ళు నింపబడ్డాడు. భూకంపం కంటే గొప్ప సంగతి ఒక మనిషిలో ధైర్యం నింపబడ్డం కదా. మన హృదయంలో మార్పు రావడం, మన హృదయంలో మార్పు రావడం, ఒక భయాన్ని తొలగించుకోవడం. సో అది అక్కడ జరిగింది. అది ప్రభు చేసినటువంటి కార్యం అన్నమాట కదా. తర్వాత చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ధైర్యముగా బోధించిరి. 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవడనూ తనకి కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అదే ఉందా బైబిల్లో? తెలుగు బైబిల్ చదవండి ఒకసారి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఇందా మీరు చదువుతా ఉన్నప్పుడు ఏదో ఒక్క పదం తేడా పడింది ఈ బైబిల్ కానీ మీరు చదివిన దానికి. అది కంప్యూటర్ ప్రింట్ బైబిలా ఏదో మరి ఎక్కడో, ఇది మాన్యువల్, ఈ అంతరించిపోతున్నాయి అంటే ఈ అందుకని ఇది కొనుక్కున్నాను నేను రాత్రి. ప్లస్ ఇది చదవడానికి చాలా ఈజీగా ఉంది, చాలా అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది చదువుతూ ఉంటే. అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాట్లా.
మీరు గమనించి ఉంటారు కదా, నేను ఫాస్ట్గా చాలా ఈజీగా ఉంది ఇది. మాన్యువల్ ప్రింట్ ఎప్పుడైనా అద్భుతంగా ఉంది, కానీ ఆపేశారంట. ఇంక అంతరించిపోతాయంట, కొన్ని రోజులు దొరకంటి. అన్నీ కంప్యూటర్ ప్రింటే ఉంటాయంట. అందులో ఏమో కొన్ని పదాలు మార్చేసి ఉన్నారు. ఇది కనుక లేకపోతే వాడు కొనుక్కొని పెట్టుకుని ఎందుకైనా మంచిది. ఏమో చీప్గానే ఉంటుంది, 100 రూపాయలు 150 రూపాయలు కూడా ఉంటుంది ఇట్లాంటివి. సో వాళ్ళకి కలిగినంతయు సమిష్టిగా కలిగి ఉన్నారంట. వాళ్ళు ఏకాత్మతోటి ఏక మనసుతోటి ఉన్నారంట. ఈ మాటలు అన్నీ తనకు కలిగింది. ఇంకా అక్కడ చూసారా ఎంత అద్భుతంగా కలిగి ఉన్నారు. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదంట. ఇది నాది అని అనుకోలేదు. ఈ మాటలన్నీ ఎక్కడ చూసాం మనం? ఈ మాటలన్నీ ఎక్కడ చూసాం? ఫిలిప్పీలు రాసిన పత్రికలో చూసాం కదా. ఒకసారి తీయండి చకచక ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఏమేం చదువుకున్నామో రెండో అధ్యాయం ఫస్ట్ నుంచి చూడండి, నేను చదువుతాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఏ దుఃఖమైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయా రస వాత్సల్యములైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము వారుగా ఉండి ఒక్కదానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన స్వకార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనపడి ఆకారమందుకు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు ఈ విధంగా చేశాడు, అది మీకు మాదిరి. యేసుక్రీస్తు మీకోసం తగ్గించుకుంటే మీరు యేసుక్రీస్తు కోసం ఆ మాత్రం తగ్గించుకోలేరా? పక్కనోడి కోసం కాదు, ఎవరి కోసం? క్రీస్తు కోసం. పక్కనోడి కోసం తగ్గించుకోవాలి అని అంటే అది లీగలిజం అవుతుంది. ఎందుకంటే కృపకు అక్కడ ఏ పాత్ర లేదు కదా. నువ్వు పక్కనోడి కోసం తగ్గించుకో, అందుకోసమే నువ్వు చర్చికి రా. పక్కనోడి కోసం నువ్వు చర్చికి రా, మనుషుల కోసం చర్చికి రా. చర్చికి రావడం అనేటువంటిది ఒక నియమం. అది పాటిస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావు అంటే అప్పుడు అది ఏంటి? లీగలిజం అవుతుంది. అప్పుడు అది నియమం అవుతుంది అన్నమాట. మనుషులు కల్పించిన నియమం అవుతుంది. కానీ దేవుని కృప నీకు కావాలి, యేసుక్రీస్తు కృప నీకు కావాలి. నువ్వు యేసయ్య కోసం బ్రతకాలి. ఆయన నీ కోసం బ్రతికి నీ కోసమే మరణించాడు కదా, నువ్వు ఆయన కోసం బ్రతకవా? ఆయన ఇంతగా ప్రేమిస్తే ఆయన కోసం కాక ఇంకెవరి కోసం బ్రతుకుతావు? మోసపోతావు, జాగ్రత్త. యేసయ్య కోసం బ్రతుకు. ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో నీకు కృప ఉన్నది. ఆయనతో కలిసి ఉంటేనే, ఆయనకు అందుబాటులో ఉంటేనే నీకు కృప. నీ జీవితం మార్చబడుతుంది. నిజమైన సంతోషం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నిజమైన పరిశుద్ధత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. యేసయ్యకి దగ్గరగా ఉంటేనే నీకు కృప. ఆ కృప, నువ్వు ప్రభు దగ్గర ఉన్న ఆ కృపను
నువ్వు పొందుకోవాలంటే, దానికి నువ్వు సమీపంగా ఉండాలంటే నువ్వు చర్చికి రా. ఆ కృపకు సమీపంగా ఉండేంతగా నువ్వు సంఘంలో ఉండాలంటే బాబు మినిమం ఫెలోషిప్ నువ్వు మెయింటైన్ చేయాలి. ఆదివారం వస్తానంటే అవ్వదు. వారం వచ్చి సహవాసం చేసేటువంటి రోజులా ఇవి? రోజు కలిసినా మనం మనుషుల గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాం. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ అలాంటిది, సోషల్ మీడియా అలాంటిది. రోజు కలిసి ఉంటున్నటువంటి వ్యక్తులతో కూడా వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించలేని పరిస్థితిలో సెల్ ఫోన్, సోషల్ మీడియా మనల్ని పెట్టేస్తూ ఉంటుంది కదా. అలాంటిది వారానికి ఒకసారి కలిస్తే, అలా వారానికి ఒకసారి కలిసిన వాళ్ళతో సహవాసం చేయగలుగుతాం అసలు? మనం ఏమన్నా చేయగలుగుతామా? సాయంత్రానికి డిస్ట్రాక్ట్ అయిపోతాం. సాయంత్రానికి నువ్వు పొద్దున్న చర్చలో ఎవడ మొహాన్ని చూసా కూడా నీకు గుర్తుండదు సాయంత్రానికి. అలాంటి రోజుల్లో మనం ఉండి, అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో మనం ఉండి వారానికి ఒకసారి వస్తే డస్ ఇట్ షో ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్? జస్ట్ ఆదివారం వచ్చిపోతానంటే ఏమన్నా కమిట్మెంట్ ఉన్నట్టు అందులో చెప్పండి? ఏమాత్రమన్నా? అది ఇంగిత జ్ఞానంతో ఆలోచించాల్సిన విషయం. అవి బైబిల్లో ఉండవు. ఇంగిత జ్ఞానం అన్నమాట. అవునా కదా? సో పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువుని చూడండి. ప్రభు కృప మీకు అవసరం, ఆయనతో స్నేహం మీకు అవసరం. ఈ స్నేహాన్ని, ఈ కృపను మీకు ఇవ్వడానికి ఆయన రిక్తునిగా తను తాను చేసుకున్నాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. సమస్తం నీ కోసం ఇచ్చాడు. నువ్వు నీ సమయాన్ని ఇచ్చి నీ శరీరం నలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ రక్తం అంతా కార్చాల్సిన అవసరం లేదు. నీ పాపం మీదకి రావాల్సినటువంటి భయంకరమైన కొరడ దెబ్బలు, శిక్షలు నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. నీ సమయం ఇచ్చి అమ్మో చర్చికి ఆదివారం ఉదయం కాకుండా ఇంకొక రోజు ఎప్పుడన్నా వస్తే అబ్బో చాలా వచ్చేసినట్టని భలే త్యాగం. ఇంకా ఆదివారము గురువారము కాకుండా ఇంకొక రోజు వస్తే ఇంకా అబ్బో ఎంతో చాలా త్యాగం చేసేసాం. యేసుప్రభు చేసిన త్యాగం సంబంధించి పోల్చుకొని చూడు. ప్రభువుకి సెలువులో చేసినటువంటి త్యాగంతో పోల్చుకొని చూస్తే ఇలాంటి మాటలు అంటావా? ఎంతో కొంత భక్తి లేకపోతే ఎట్లా వస్తారండి ఆదివారం మాత్రం? యేసు ప్రభుతో పోల్చుకుంటే అలాంటి మాటలు మాట్లాడవు. అర్థమవుతుందా? ప్రభు ఏం చేశాడో, ప్రభు ఎంత తగ్గించుకున్నాడో, ప్రభు చేసిన క్రియను చూస్తే అలాంటి మాటలు రావు. నీకు ప్రభు ఏం చేశాడో తెలియని వాళ్ళకి ఇలాంటి మాటలు వస్తాయి. చరిత్ర కూడా అదే ప్రూవ్ చేస్తుంది. ఫిలిప్పీలకు రాస్తూ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఎలాంటి ఫెలోషిప్ కలిగి ఉండమంటున్నాడు చూడండి. ఆదివారం వస్తే ఆ ఫెలోషిప్ సాధ్యమవుతుందా? ఈ కాలంలో కాదు కదా, ఫస్ట్ సెంచరీలో కూడా సాధ్యం అవ్వదు. అందుకనే వాళ్ళు ప్రతిరోజు కూడుకునేవాళ్ళు. ఫస్ట్ సెంచరీలో ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, డిస్ట్రాక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఫస్ట్ సెంచరీలో ప్రతిరోజు కూడుకోండి. అమ్మో మేము దేవునికి దూరం అయిపోతామేమో, అమ్మో మేము ప్రభుకు దూరం అయిపోతామేమో, అమ్మో ఆయన కృపకు దూరం అయిపోతాం, ఆయన కృప లేకపోతే మేము ఏమైపోతామో. మా చుట్టూ పాపంలో నింపబడినటువంటి లోకం ఉంది, మా చుట్టూ వ్యభిచార సంబంధమైన మనుషులు ఉన్నారు, మా చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమాజం బాలేదు. అమ్మో ఒక్కరోజు కూడా ఆయన కృపకు మేము దూరం అయిపోతాం. ఒక్కరోజు కూడా మేము కూడుకోకపోతే, మేము కలిసి ఆరాధన చేసుకోకపోతే, సహవాసం చేయకపోతే దేవునికి దూరం అయిపోతామేమో అనే భయంతో వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తున్నారంట? దినదినము వాళ్ళు కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు. వాళ్ళకి లేవో ఉద్యోగాలు, ఇప్పుడు కంటే ఇంకా కఠినమైన ఉద్యోగాలు, ఇప్పుడు కంటే ఇంకా కఠినమైనటువంటి బానిసత్వాలు, కఠినమైనటువంటి పనులు ఇవన్నీ ఉన్నాయి. అసలు మొట్టమొదటి రక్షణలకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే.
ఆ బానిసత్వంలో ఉన్నవాళ్ళు, ఆ కఠినమైన పనులు చేసేవాళ్ళు, ఆ తక్కువ స్థాయి వాళ్ళే. అంత కఠినమైనటువంటి పనుల్లో ఉన్నవారు కూడా ప్రతిరోజు ఎదరవకపోతే దేవునికి దూరం అవుతామేమో అని ఎప్పటి నుంచి అనుకున్నారు? ముందు మారు మనసు పొంది ఆ తర్వాత చాలా రోజుల తర్వాత చిన్నగా ఆ విత్తనం మొలిసి అది పెద్దదై చిన్నగా మొలిసింది. అది కాదు, కొన్ని రోజుల వ్యవధిలోనే 3,000 మంది అక్కడ ప్రభువుని అంగీకరించారు. వాళ్ళందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా పేతురు, యోహాను 5,000 మంది అక్కడ అంగీకరించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అంగీకరించిన వాళ్ళందరూ చిన్నగా ఉండి, చిన్నగా ఎవరెళ్ళల్లో ఉండి, చిన్నగా అప్పుడప్పుడు నెలకు ఒకసారి వచ్చి, ఆ తర్వాత చిన్నగా వారానికి ఒకసారి వచ్చి, ఆ తర్వాత చిన్నగా అలా స్టార్ట్ చేశారా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని? నో. వాళ్ళ వాక్యం విన్నది మొదలుకొని హెడ్ ఆన్, దిస్ ఈజ్ ఫెయిత్. ఫెయిత్ అనేటువంటిది అది మొక్కలాగా అది పడి చిన్నగా మొలిసేది కాదు. ఫెయిత్ అభివృద్ధి అయ్యేదే. ఫెయిత్ అనేటువంటిది అంతకంతకు అభివృద్ధిలోకి వెళ్ళేదే, కరెక్టే. కానీ అదేంటంటే అది విత్తనం కాదు. విశ్వాసం అంటే విత్తనం కాదు అసలు. అది ఆవగింజంత విశ్వాసం అంటే దాని కంపారిజన్ అంటే మనుషుల దృష్టిలో చాలా ఆవగింజలాగా ఉంటుంది, కానీ అది పర్వతాన్నైనా అది కదిలించగలదు. అంటే పర్వతానికి ఎంత శక్తి ఉందో కంటికి ఆవగింజ కనపడదు, విశ్వాసం కూడా కనపడదు కదా. ఆవగింజ అన్నా కొంచెం గట్టిగా చూస్తే కనిపిస్తుంది, విశ్వాసం అసలు అది కూడా కనపడదు. కనపడకపోయినా ఆవగింజ అంతున్న విశ్వాసం కంటికి కనిపించేది కాకపోయినా కొండను కూడా లేపేస్తుంది అని చెప్పడానికి ఆ మాట వాడాడు. కానీ విశ్వాసం అంటే సీడ్ కాదు. విశ్వాసం అంటే ఏంటి? ఇత్తనం కాదు. విశ్వాసం అంటే మహావృక్షం. అది యేసుక్రీస్తు సార్వభౌమ అధికారంతో, యేసుక్రీస్తు దేవుని యొక్క రీజనరేటివ్ పవర్ తోటి, నూతన సృష్టిగా తిరిగి జన్మింపజేసే శక్తితోటి ఆయన ఏం చేస్తాడంటే ఒకరోజు తెచ్చి ఆ పెద్ద వృక్షాన్ని అక్కడ నాటి పారేస్తాడు. నాటడమే వృక్షంగా నాటుతాడు. అది మళ్ళా అంతటితో ఆగిపోదు, ఇంకా పెద్దదవుతుంది, ఇంకా విస్తరిస్తుంది. మన జీవితకాలం అంతా విస్తరిస్తూనే ఉంటుంది. కానీ స్టార్టింగ్ విత్తనమో చిన్న పిల్లకో అనుకోకూడదు. అదేంటిది? ఇట్స్ ఫుల్లీ మెచ్యూర్డ్. అంటే కాయలు ఇవ్వడానికి మనం కొన్ని నర్సరీలకు వెళ్తాం. నర్సరీలకు వెళ్తే అక్కడ ఈ మొక్కలమ్మే షాపులకి వెళ్తే అక్కడ ఏముంటాయంటే చిన్న చిన్న శాప్లింగ్స్ ఉంటాయి, చిన్న మొక్కలు ఉంటాయి. ఏంది బాబు ఈ శాప్లింగ్స్ ఏంటి? ఇది ఏంటంటే ఇది నారింజకాయ చెట్టు, ఇదేమో మామిడికాయ చెట్టు అని చెప్పి చిన్న శాప్లింగ్స్, ఒక పుల్ల ఆకులు అవి ఉంటాయి. దీన్ని తీసుకెళ్ళి మీరు నాటుకుంటే అప్పుడు ఒక 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకో అది వృక్షమై అప్పుడు మీకు పళ్ళు వస్తాయి అని చెప్తాడు. అదేమో 50 రూపాయలు అంటాడు. ఇంకో చోట ఏముంటుందంటే ఈ నారింజకాయలు కాయలు కాసినటువంటి ఒక కొంచెం అట్లా బ్రాంచెస్ వచ్చి బాగా అంటే కాయలు కాసే దానికి సిద్ధంగా అంటే 2-3 కాయలు ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. ఇదేంటంటే ఇది కూడా నారింజకాయ చెట్టే, కాకపోతే ఆల్రెడీ కాయలు కాయడం స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఎత్తుకొని ఒక లారీలోనో ట్రాక్టర్లోనో ఎత్తుకెళ్ళి మీరు మీ దగ్గర నాటుకోవచ్చు. డైరెక్ట్గా కాయలు ఇంకా ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇది 50 రూపాయలు అయితే
ఇది 5,000 అంటాడు కదా. అది విలువైనది. ఎందుకు? రెడీగా ఫ్రూట్స్ రావడం ప్రారంభమైపోయినటువంటిది. రెడీ టు గివ్ ఫ్రూట్స్. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందా? అది విశ్వాసం అంటే. దేవుడు అట్లాంటి చెట్టుని తీసుకొచ్చి నాటుతున్నాడు. ఇంకా అది అంతటితో ఆగకుండా మనం నాటిన తర్వాత ఇంకా అంతటితో ఆగుద్దా? ఇంకా అది పెద్ద ఏంటంటే ఆ ట్రంక్ పెద్దది అయిపోద్ది, ఎక్కువ బ్రాంచెస్ వచ్చేస్తాయి, ఇంకా పెద్ద ఇంకా ఫలాలు ఫలిస్తుంది కదా. సో రెడీ టు బేర్ ఫ్రూట్స్. మనకేం తెలుసు వాడు మనకు అమ్మేది అది మామిడికాయ చెట్ట లేకపోతే వాడు ఏమమ్ముతున్నాడో మనకేం తెలుసు? దానికి కాయలు లేవు, చిన్న శాప్లింగ్ ఉంది, వాడిని నమ్మి తీసుకోవడమే. తీరా అది పెరిగిన తర్వాత ఆ మామిడికాయ కాదనుకో ఇంకోటి అనుకోండి, మనం ఏం చేయలేము కదా. ఆల్రెడీగా ఫలాలు ఉన్నటువంటి చెట్టుని ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ డే నుంచే ఫలం కోసుకొని భలే ఉంది తీయగా ఫలము, ఇంకా ఇట్లాంటివి ఇంకా వస్తాయి అన్నమాట అనుకొని దానికి ఇంకా నీళ్లు పోసి దానికి ఇంకా ఎరువులేసి అలాంటి ఫలాలు ఇంకా మనం తెప్పించుకోవడానికి మనం ఏం చేస్తాం అంటే శాంపుల్కి షాప్ వాడు ఏమి ఇచ్చేస్తున్నాడు, మనకు ఒక ఫలం కూడా ఇచ్చేస్తున్నాడు. చూడు ఇది ఫలిస్తే ఎలా ఉంటుందో చూడండి, కావాలంటే టేస్ట్ చూడండి. అలాగే దేవుడు, అది విశ్వాసం అంటే. ప్రభు ఇచ్చే విశ్వాసం అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే చూసారా, ఇది చరిత్రలో మనకు కనిపిస్తుంది. నేను ఏదో కహానీలు చెప్పట్లేదు కదా, చరిత్రలో కనిపిస్తుందానే నేను మీకు ఇలస్ట్రేట్ చేసి చూపిస్తాను. 3,000 మంది రక్షింపడ్డారు, పేతురు ప్రసంగం చేశాడు. మళ్ళీ ఇక్కడ 5,000 మంది రక్షింపడ్డారు. వీళ్ళందరూ ఈ 1,000 మంది వీళ్ళందరూ కూడా అంట వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంటే చూడండి. మనం ఏమనుకుంటామంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుద్ది అని అంటే చిన్నగా జరుగుద్ది, ఒక 10 ఏళ్ళకి కానీ ఈ స్థాయికి రారనుకుంటాం. 10 ఏళ్ళు కాదు, 10 రోజులు కూడా అయినాయో లేదు తెలీదు. అర్థమవుతుందా? 10 రోజులు కూడా అయినాయో లేదు తెలీదు. ఈ సహోదర ప్రేమ చూడండి, వాడు వాళ్ళు ప్రతిరోజు కూడుకోవడం చూడండి, వాళ్ళకున్నది ఏదికి నా సొంతం అనుకోకుండా నిస్వార్థంగా వాళ్ళు కలిసి ఉండడం చూడండి. వాళ్ళ టైంని ఎంత వాళ్ళు ఏంటంటే ఇతరుల కోసం ఇచ్చేస్తున్నారో, సంఘం కోసం ఇస్తున్నారో, కలిసి ఉండడానికి ఇస్తున్నారో, ప్రభు సువార్త ప్రకటించడానికి ఎంతగా వాళ్ళ సమయాన్ని ఇచ్చేస్తున్నారో, వాళ్ళ శ్రమనిస్తున్నారో ప్రతిరోజు చూడండి. 10 ఏళ్ల తర్వాత కాదు, 10 రోజులు కూడా అయినాయో లేదో తెలీదు. సో ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక హృదయం కలిగి ఉన్నారు. చూడండి ఇక్కడ ఏక ఆత్మ కలిగి ఉన్నారు. వారి హృదయాల్ని మార్చింది ఎవరు? దేవుడు. హృదయాల్ని నూతన సృష్టిగా చేసింది ఎవరు? దేవుడు కదా. వారందరినీ ఒకే దేవుడు నూతన సృష్టిగా వాళ్ళ హృదయాన్ని చేస్తే మరి ఏక హృదయంతో ఉండక ఇంకెట్లా ఉంటారు? వారందరిలో కూడా ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడైతే వారు ఏకాత్మతో ఉండకుండా ఇంకేముంటారు? అదవుతుంది చెప్పింది. వాళ్ళని ఎవరికి సీడేసి ఆ మొలవండి, మీ ఇష్టం, నువ్వు కొంచెం చిన్నగా మొలుగు, నువ్వు కొంచెం ఫాస్ట్గా మొలుగు, నీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు మొలవండి అంటే ఒకడేమో నేను ఈడే ఉంటానని అంటాడు, ఒకడేమో నేను సేవ చేస్తానంటాడు, ఒకడేమో నేను సేవ చేయలేను కానీ నేను డబ్బులు ఇస్తాలే అప్పుడప్పుడు వచ్చి అంటాడు, ఒకడేమో ఆదివారం వస్తానులే అంటాడు, ఒకడేమో ఆదివారం గురువారం వస్తానులే అంటాడు, ఒకడేమో ఆదివారం కూడా కుదరదండి నేను నెలకు ఒకసారి వస్తానులే అన్నాడు. ఓహో ఈ విత్తనం కొంచెం పెరిగింది కావాలా, ఇది కొంచెం ఎక్కువ పెరిగింది కావాలా, ఇది కొంచెం తక్కువ పెరిగింది కావాలా. అందరూ విశ్వాసులే అనుకుంటాం మనం, కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ అలా చెప్తుందా? బైబిల్ అలా చెప్పట్లా. అందుకని మనం ఏం చేస్తామంటే సహవాసానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను బట్టి దేవుని కృపకు అందుబాటులో, దేవుని కృపకి
నాకో ఇక్కడ సంఘానికో ఇది పెద్ద ఇందులో ఏదో ఈ స్థలంలో ఏదో మహిమ ఉందనో కాదు. దేవునికి దగ్గరగా ఉండడానికి నువ్వు పడేటువంటి తాపత్రయాన్ని బట్టి మాత్రమే ఇక్కడ సభ్యత్వం ఇవ్వబడుతుంది. నువ్వు ఒక విశ్వాసంగా గుర్తింపబడతావు. అదవుతుందా? ఎందుకు అని అంటే, వి బిలీవ్ దట్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ సీడ్, బట్ ఫెయిత్ ఈజ్ ఎ ఫ్రూట్ రెడీ ప్లాంట్, లేకపోతే a plant which is ready to give fruit. It is a fully grown tree which is ready to give fruit. దాన్ని ప్రభు నాటుతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి చెట్లు 5,000 రూపాయల చెట్లు అని చెప్పాను కదా. సో ఈ 5,000 రూపాయల చెట్లన్నీ తెచ్చుకొని ఒక వ్యక్తి తన తోటలో ఒక 100 నాటుకున్నాడు అనుకోండి. తోటలో ఈ 5,000 రూపాయల అంటే ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న చెట్లు అని చెప్పాను కదా. సో ఇవి తీసుకొచ్చి ఒక 100 చక్కగా వరుసగా తోటకి అన్నీ కట్టి నాటుకున్నాడు. నాటుకుంటే ఆ తోటని ఇలా చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఆ తోట ఎలా ఉంటుంది? ఓ చెట్టుకేమో కాయలే లేకుండా, ఒక చెట్టు ఏమో చిన్న పొట్టిగా, ఒక చెట్టు ఏమో అప్పుడప్పుడే చిన్న మొలకలాగా, ఒక చెట్టు ఏమో అట్లా ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? దాన్ని చూసినప్పుడు యూనిఫార్మిటీ కనిపిస్తా లేదా? అంటే ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్. అన్నిటికీ ఆకులు ఉంటాయి, బ్రాంచ్లు ఉంటాయి, కనీసం ఒక కాయన్నా ఉంటుంది, ఒక కాయన్నా ఉంటుంది, కనీసం ఒక్క కాయన్నా. అట్లా ప్రతిదానికి కనీసం ఒక కాయన్నా ఉంటుంది. అన్నీ కూడా ఇవన్నీ కూడా నారింజకాయ చెట్లే, ఇవన్నీ సపోటకాయ చెట్లే, అన్ని ఇది సపోటకాయ తోట. ఆ తర్వాత పెరిగే కొద్దీ ఒక చెట్టుకి ఎక్కువ కాయలు రావచ్చు, ఒక చెట్టు కొంచెం తక్కువ కాయలు రావచ్చు, ఒక చెట్టుకి ఎక్కువ బ్రాంచెస్ రావచ్చు, ఇంకో చెట్టుకి తక్కువ బ్రాంచెస్ రావచ్చు. స్లోగా ఒక చెట్టు పెరగవచ్చు, ఒక చెట్టు ఫాస్ట్గా పెరగవచ్చు. మైనర్ డిఫరెన్సెస్ అనేవి ఎదిగే కొద్దీ ఖచ్చితంగా డిఫరెన్స్ లేకుండా ఎవరు ఉంటారు? ఉంటాయా రెండా? ఉంటాయి. కానీ నువ్వు విశ్వాసవి అని చెప్పడానికి, నువ్వు ఒక సంఘంలో విశ్వాసవి, ప్రభువుని విశ్వసించావు అని చెప్పడానికి మినిమం ఉండాల్సిన ఆకులు, మినిమం ఉండాల్సిన ఆ కొమ్మలు, మినిమం ఉండాల్సిన ఒక కాయన్న అక్కడ కనిపిస్తా ఉండాలి. అదవుతుంది చెప్పింది. తోట అంటే అట్లానే ఉండాలనుకుంటాడు. ఒకటేం చెట్టు, ఆ చెట్టు పక్కన ఒక విత్తనం, ఆ విత్తనం పక్కన ఒక చిన్న పిల్లక, అట్లా నాటుతాడు కదా ఎవడు. అట్లా నాడు. అవి మొలుస్తే లేదో తెలియదు, లేక కాక చెత్తుకుపోద్దో తెలియదు, అది ఎండిపోతాయో ఏందో తెలీదు, అసలు అది ఆ చెట్టేనా కాదా తెలీదు. ఆ విధంగా తోట వేసుకుంటాడు ఎవడన్నా? ఎవడో వేసుకోడు అలాగా. నువ్వు తోటలో ఉండాలంటే మినిమం కొన్ని ఉండాలా వద్దా? ఉండాలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ తోట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్న దాన్ని నేను చెప్తున్నా, నేను స్టోరీలు చెప్పట్లా. అలాంటి ఒక తోటనే ఇక్కడ చూస్తున్నాం. ఆ రక్షింపబడిన అందరికీ ఏక హృదయం, ఏక మనసు, మినిమం ఉండాల్సిన విషయంలో ఈక్వల్గా ఉన్నారు. ఇంకెక్కడి నుంచి ఎదిగే విషయంలో డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఎదిగే విషయంలో ఒకటి తొందరగా ఎదగొచ్చు, ఒకటి స్లోగా ఎదగొచ్చు. అదవుతుందా? కానీ ఒక మినిమం స్టార్టింగ్ పాయింట్ అనేది అందరికి ఉంది. ఆ స్టార్టింగ్ పాయింట్లో చూస్తే అందరూ ఏకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు రక్షింపబడింది మొన్నే కదా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కదా, అందరు ఎలా కనిపిస్తున్నారు? ఇప్పుడు ఏకంగా కనిపిస్తుంది. అంటే మినిమం ఉండాల్సిన ఫ్రూట్స్ ఉంటేనే దాని విశ్వాసం అంటారు. ఏంటా ఫ్రూట్స్? వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఏంటా ఏక హృదయంతో, ఏక మనసుతో ఏం చేస్తున్నారు అంటే, ఎవడు తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొన లేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా
ఉండెను. వారికి కలిగినదంతయు వారికి ఎలా ఉందంట? సమిష్టిగా ఉండెను. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇదియు కాక 33వ వచనం, ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమునకు సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. చూసారా ఎందుకు చేస్తున్నారంట ఇదంతా? ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా? ఏక మనసు కలిగి ఉంటున్నారు, ఏకాత్మ కలిగి ఉంటున్నారు. తనది కాదు, తనకు ఎవడికి కలిగింది వాడికి అని అనుకోవట్లేదు. అంతయు సమిష్టిగా కలిసి ఉంటుందంటే దాని అర్థం ఏంటో తర్వాత ఉంటుంది. చాలా భయంకరమైన అర్థం, చాలా భయంకరమైన అర్థం. సరే, ఇవన్నీ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంట? రీజన్ ఏంటి? ఇలా చేస్తే మేము పరలోకానికి వెళ్తాం, ఇలా చేస్తే మేము రక్షింపబడతాం అనే అలా అనుకుంటే అది లీగలిజం అవుతుంది. ఏమవుతుంది? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవుతాయి. అది మళ్ళీ ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోవడం అవుతుంది. అప్పుడు మళ్ళీ అది బానిసత్వం అవుతుంది. అదవుతుందని చెప్పింది. వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారంటే, అమ్మో మేము ఇలా చేయకపోతే ఆ అపోస్తలులు మేము భక్తులం కాదనుకుంటారేమో, లేకపోతే ఆ అపోస్తలులు మమ్మల్ని తిడతారేమో, లేకపోతే మేము శాపగ్రస్తులం అంటారేమో అనే భయంతో కాదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, లేకపోతే మేము ఇలా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇలా చేస్తే దేవుడు మనల్ని నరకానికి తీసుకెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్తాడు. నో, దేవుడు పరలోకానికి తీసుకెళ్లేది ఆయన కృపని బట్టి మాత్రమే. ఆయన మీద మనం ఉంచిన విశ్వాసాన్ని మూలముగా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, నరకాన్ని తప్పించుకుంటాం. మనం చేసే ఏ క్రియని బట్టి కూడా కాదు కదా, మనకు అది బాగా తెలుసు. సో దానికోసం ఆ విధంగా వాళ్ళు గనక ఈ పనులు చేస్తే తప్పైద్ది. ఆ విధంగా చేసే విధంగా ఎవడన్నా బోధించినా తప్పైద్ది. కానీ ఇక్కడ బోధిస్తుంది ఎవరు అని అంటే అపోస్తలులు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడుతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో నిలబడి ప్రకటిస్తున్నటువంటి అపోస్తలులు ప్రకటించారు కదా. సో అక్కడ మిస్టేక్ జరగడానికి అవకాశం లేదు. సో వీళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అని అంటే, దేవుని కృపతో అధికముగా నింపబడ్డానికి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవుని కృపతో నింపబడ్డానికి. అపోస్తలులు ఏమో ధైర్యంగా దేవుని పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. పునరుద్ధానం గురించి వింటుంటే అధికారులకు మండిపోతా ఉంది. అతన్ని చంపేస్తే, అతను ఉండకూడదు ఇక్కడ, అతను చెప్పే మాటలు చాలా డేంజర్ అని చెప్పి అతన్ని చంపితే ఆయన తిరిగి లేవడం ఏంటి, తిరిగి లేచాడని చెప్పి వీళ్ళ మళ్ళీ ప్రకటించడం ఏంటి? తిరిగి లేవలేదని మన దగ్గర రుజువులు ఉన్నాయా? మన దగ్గర రుజువులు లేవు. సమాధి చూస్తేనా తెరిచిపెట్టబడింది, సమాధిలోనా ఎవడు లేడు. అది తెరవడమా మనుషులు వల్ల అయ్యే పని కాదు. అది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం అర్థం కావట్లా. రగిలిపోయేవాళ్ళు రగిలిపోతున్నారు, ఆశ్చర్యపోయేవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అయినప్పటికీ కూడా అమ్మో వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఈ విధంగా ఇదైపోయి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేటువంటి భయం లేకుండానంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతి ధైర్యముతో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని చూసి ఈ కొత్తగా రక్షింపబడిన విశ్వాసులు కూడా ఏం చూస్తున్నారు? వాళ్ళలో ధైర్యాన్ని చూస్తున్నారు కదా. వీళ్ళు కూడా సహోదరులు ఎంత ధైర్యంతో నింపబడుతున్నారు, ఎంత దేవుని ఆత్మతో నింపబడి ఎంత పర్పస్ఫుల్గా బ్రతుకుతున్నారు వాళ్ళ జీవితంలో. ఏ ఉద్యోగం చేస్తే ఈ పర్పస్ఫుల్నెస్ వస్తుంది, ఏ డబ్బులు సంపాదిస్తే ఈ పర్పస్ఫుల్నెస్ ఉంటుంది, ఏ మనుషులు మెచ్చుకుంటే ఇంత పర్పస్ఫుల్నెస్ ఉంటుంది నా జీవితంలో. అది కదా జీవితం అంటే. అంత ధైర్యంగా మేము కూడా ఏం చేయాలి? దేవుని సువార్తను ప్రకటించడానికి నేను కూడా బలపరచబడాలి. అంత ధైర్యంగా మేము కూడా పునరుద్ధానాన్ని గురించి భయం లేకుండా అతి ధైర్యముగా ప్రకటించే స్థితికి మేము రావద్దు ప్రభా. మేము కూడా ఆ స్థితికి రావాలయ్యా. కానీ నేను చాలా పిరికివాడినయ్యా, నేను చాలా బలహీనుడినయ్యా, నాకు చాలా భయాలు ఉన్నాయి ప్రభా, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రభా, నాకు కుటుంబం ఉంది ప్రభా, నాకు ధైర్యం లేదు ప్రభా. ఆ సహోదరులాగా నాకు ధైర్యం ఇస్తావా? వాళ్ళలాగా ధైర్యంగా అతి ధైర్యంతో నిన్ను ప్రకటించే స్థితిని నాకు ఇస్తావా?
కృపనివ్వు ప్రభా, కృపనివ్వు ప్రభా అని చెప్పి వాళ్ళు కృపని వేడుకుంటూ, ఈ కృప మాకెప్పుడు దొరుకుద్దంటే మేము వెళ్ళి ఇళ్లలో కూర్చుంటే దొరకదు ఇది, ఈ కృప మాకు దొరకాలంటే మేము ఇళ్ళ దగ్గరే ఉండాలి, మేమందరం కలిసి ఉండాలి, ఈ అపోస్తుల్ని చూస్తూ ఉండాలి, ఆ విధంగా ప్రయాసపడుతున్న వారి మధ్యలో కలిసి మేము కూడా ఏదో చేయేస్తూ ఉండాలి. అప్పుడు మాకు ఏం కలుగుతుంది? దైవ కృప కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఆ దైవ కృపతో మేము కూడా చిన్నగా అపోస్తుల వలె ఏం చేస్తాం? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అపోస్తులు పేతురు, యోహాను, యాకోబు ఇలాంటి అపోస్తులు అందరూ పెద్ద మహావృక్షం అనుకుందాం, పెద్ద మామిడికాయ చెట్లు, పెద్ద మామిడికాయ చెట్లు ఉంటాయి కదా, పెద్దవి గుబురుగా అద్భుతంగా పెరిగి ప్రతి కొమ్మకి ఒక 10 కాయలు ఉండి వందల కాయలు, ఒక్క చెట్టుకి 100, 200, 300 కాయలు ఉండే మామిడికాయ చెట్లు ఉంటాయి, పెద్ద. అపోస్తలు ఆ తోటలో ఉన్నటువంటి పెద్ద మామిడికాయ చెట్టు అయితే, అంటే ఒక 200, 300 కాయలున్న తీయని కాయలున్న మామిడికాయ చెట్టు అయితే, ఈ విశ్వాసులు కనీసం పిందెలన్నా ఉన్నటువంటి మామిడికాయ చెట్లు. అదవుతుందా? వాళ్ళేమో అసలు కొన్ని చెట్లు వాళ్ళు ఏం చేసుకోవాలి, మా వీధిలో కూడా ఒక చెట్టు ఉంది. ఇప్పుడు మరి అంత కాస్తనయో లేదో తెలియదు, కానీ మేము చిన్నప్పుడైతే ఆ చెట్టు మన చిన్నప్పటి నుంచి ఉంది, మన వీధిలో ఉంది కదా ఆ చెట్టు, మన చిన్నప్పటి నుంచి ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి కాయలు తెంపి వాళ్ళు తిని అక్కడ మా వీధిలో అందరికీ పంచగా మళ్ళీ ఈ బండ్ల మీద అమ్ముకునే వాళ్ళకి అమ్మేవాళ్ళు, గోతాలు. ఇది సింగిల్ హార్వెస్ట్లో అన్ని కాయలు వచ్చాయి. కొన్ని మామిడికాయ చెట్లు ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి? ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్కటి ఉంటుంది, ఒక 5, 6, ఒక 10 ఉంటాయి చెట్టుకి. అంత తీపిగా ఉండకపోవచ్చు కదా. సరే, ఆ స్థాయికి రావడానికి టైం పట్టుద్ది, ఒప్పుకుంటా. కానీ మినిమం ఇదిగో ఇప్పుడే రక్షింపడినటువంటి ఈ విశ్వాసులకు ఉన్న ఈ స్థాయి అన్న ఉండద్దు. ఇది కూడా లేకపోతే, ఈ మాత్రం కూడా ఎదుగుదల లేకపోతే, ఈ మాత్రం కాయలు కనపడకపోతే నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? నేను పరలోకానికి వెళ్తున్నానని నిశ్చయంగా గుండె మీద చేయించుకొని ఎట్లా చెప్తావు? నేను సంఘంలో సభ్యురాల్ని అని ధైర్యంగా, యేసయ్య నా కోసమే మరణించాడు, నా కోసమే రక్తం కార్చాడు, నా కోసమే శరీరం విరగొట్టబడిందని బలలో ధైర్యంగా చెయ్యలా వేస్తావు? అసలు నీ జీవితాన్ని చూస్తే యేసుక్రీస్తు అసలు కనిపిస్తాడా? ఆయన ఏం చేశాడో సిలువలో ఏమన్నా ఎవరికన్నా అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఏమీ అర్థం కాదే. నీకు కూడా నిశ్చయిత ఉండదు, నేను ప్రభు బిడ్డనని నిశ్చయిత ఉంటుందా అంటే అది కూడా ఉండదు. అందుకనే పాటలు పాడలేరు, స్తుతించలేరు, చప్పట్లు కొట్టలేరు, ఆరాధన చేయలేరు, వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ఆరాధన ఉండదు. వ్యక్తిగతంగా కూర్చొని ఒక చోట వాడే కూర్చొని వాక్యం చదువుకొని ఆశ్చర్యపోయి సంతోషించి ఒక పాటల పుస్తకం తీసుకొని పాటలు తీసుకొని చప్పట్లు కొట్టుకొని పాడుకొని ఆరాధన చేస్తాడా అంటే అయ్యన్ని మనకి ఎందుకు బ్రదర్, మనకి మంచి పుస్తకం ఉందిగా, జాన్ మేకార్థర్ పుస్తకం ఉంది నా దగ్గర, జాన్ పేపర్ మొన్నే ఒకటి రిలీజ్ అయిందంట, అది ఉంది, అది చదువుతూ ఉంటే అద్భుతమైన విషయాలు. భలే ఏం చెప్పాడు. ఈ కహానీలు ఉంటాయి వీడి దగ్గర, అంతే. ఇవి ఉంటాయి అంతే. ఫేస్బుక్లో, వాట్సాప్లో డిబేట్ పెడతాడు, అంతకు మించి ఏం చేయలేడు. ఈ అనుభవం ఉండదు, ఎందుకంటే నిశ్చయిత లేదు, ఈ సంతోషం లేదు, ఈ రక్షణానందం ఉంటేగా. ఎందుకంటే వాడికి ఉన్నది విశ్వాసము కానే కాదు. వారానికి ఒకసారి వస్తాడు, కనిపిస్తాడు, సంఘానికి వెళ్ళిపోతాడు, వారమంతా సొంత పనుల్లో ఉంటాడు. సొంత పనులను ఎట్ట చెప్తావు బ్రదర్? సొంత పనులు కాదు, అది కూడా పరిచర్యే. నేను ఏది చేస్తే అది పరిచర్య.
నేను ఆఫీస్కి వెళ్తే అది పరిచర్యే, స్కూల్కి వెళ్తే పరిచర్యే, కాలేజీకి వెళ్తే పరిచర్యే. దానివల్ల ఎవడికి రా ఉపయోగం? ఫలానా కంపెనీకి, ఫలానా కార్పొరేట్ సంస్థకి. అయినా అది పరిచర్య అంటాడు. దానికి సమర్థించుకోవడానికి ఏవేవో ఫిలాసఫీలు, ఏవేవో థియాలజీలు తీసుకొచ్చి అవుతాడు. అదవుతుందా? సువార్త గురించిన భారం లేదు. యేసుక్రీస్తు ఏం చేశాడో ఆలోచన లేదు. ప్రభువుకి దగ్గరగా ఉండాలి, ఆయన కృపతో, దైవ కృపతో నింపబడి ఉండాలనేటువంటి ఆసక్తి లేదు. ఏడది? నువ్వు ఎలా రక్షింపబడిన వ్యక్తి అవుతావు? నువ్వు ఎలా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టు? నేను నరకానికి పోను అని ఎట్లా చెప్తావు? దేవుని ఉగ్రత నా మీద లేదు, నేను దేవునితో సమాధానపరచబడ్డాను, దేవుడు నాకు స్నేహితుడయ్యాడు అని గుడి మీద చేసుకుని చెప్పు. ఎలా చెప్తావు? నేను చెప్తే సరిపోద్దా? నేను చెప్తే సరిపోద్దా? సరిపోదు కదా. బాబు నువ్వు కంగారు పడబాక, నువ్వు దేవుని బిడ్డ అయిపోయి నువ్వు పరలోకానికి వెళ్తున్నావు సురేష్, నువ్వు పరలోకానికి వెళ్తావు సురేష్, నువ్వు కంగారు పడబాక, నేను చెప్తున్నాక నేను గ్యారంటీ అంటే సరిపోద్దా? నేనోడు చెప్పడానికి ఎవరికి ఉండాలి? అది సురేష్కి ఉండాలి. ఎవరికి ఉండాలి? ఆ నిశ్చయత తనకు తానకే ఉండాలి. తన గుండె మీద చేసుకుని తానే చెప్పగలగాలి. ఎలా చెప్పగలుగుతాడు? దానికోసమేనంట వీళ్ళు తాపత్రయపడింది. ఆ దైవ కృప కోసమేనంట, ఆ దైవిక నిశ్చయత కోసమేనంట ఇవన్నీ చేస్తుంది. మరి ఫస్ట్ సెంచరీలో ఇలా ఉంటేనే దైవ కృప సాధ్యమైనప్పుడు ఇప్పుడు మనకున్న డిస్ట్రాక్షన్స్కి ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్దా? సరిపోద్దా? చూడండి 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర్ల కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయాను. వారి అక్కర్ల కొలది అందరికీ ఏం చేశారంట? పంచిపెట్టాను. ఎవరికి కొదువు లేకుండా దేవుని సేవ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అపోస్తలులను చూసి నేర్చుకోవడానికి కొంతమంది వాళ్ళు ఏంటంటే వాక్యం నేర్చుకునే పనిలో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో సువార్త చెప్పే పనిలో ఉన్నారేమో కదా, కొంతమంది ఏమో బాధ్యత కలిగి వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధ్యతలో ఉన్నారు. బాధ్యత లేకుండా ఊరకు కూర్చోట్లా, ఏదో ఒక పనిలో ఉన్నారు, ఏదో ఒక ప్రొడక్టివ్గా ప్రభు కోసం, దేవుని కోసం ఏదో చేసే పనిలో ఉన్నారు. కానీ వాళ్ళు కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి ఆహారానికి సంపాదించుకునే స్థితిలో వాళ్ళు ఉండలేకపోవచ్చు కదా. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు. కొంతమంది అనారోగ్యంలో ఉండొచ్చు, అంటే వాళ్ళు సేవ కోసం కాకపోయినా ఒక అనారోగ్యం, ఒక విపత్తు వాళ్ళ జీవితంలో వచ్చి ఉండొచ్చు. వీళ్ళందరూ కొదువులో ఉన్నటువంటి వ్యక్తులు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ వాళ్ళకున్నవన్నీ అమ్మి అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి పెడతా ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొదువ లేకుండా, అదవుతుందా, లగ్జూరియస్గా కాకపోయినా వాళ్ళకి మినిమం ఆహారము తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి షెల్టర్ ఉండే విధంగా ఆ విషయంలో కొదువు లేకుండా వాళ్ళు ఏంటి అని అంటే ఉన్నారంట. సో వీళ్ళు చేసిన పని ఏంటి అంటే వీళ్ళు కొంతమంది కాదు, ఈ తీసుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా ఆలోచించాలి. వీళ్ళు ఎందుకు తీసుకునే పరిస్థితి, సరే కొంతమంది ఉండొచ్చు, అంటే చాలా మైనారిటీ భాగం అనారోగ్యంలో ఉన్నోళ్ళు, మంచాన పడిన ఉన్నోళ్ళు, లేకపోతే ఏదన్నా సడన్గా అప్పుడే ఏదైనా జరిగిన వాళ్ళు, అసలే వీళ్ళు రక్షింపడి అయిందే కొన్ని రోజులు,
ఆ కొద్ది రోజులకే ఏంటంటే అప్పటికే అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళు? అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాకుండా వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి మనం ఆలోచన చేస్తే, వాళ్ళందరూ అపోస్తలులతో కలిసి ప్రభు పనిలోనే ఉన్నారు. వాక్యం నేర్చుకునే పనిలో ఉండొచ్చు యవనస్తులు అయితే కదా, చిన్న వయసులో ఉన్నవాళ్ళు యవనస్తులు వాళ్ళు వాక్యం నేర్చుకునే పనిలో ఉండొచ్చు. ఆ విధంగా బాధ్యత కలిగి తర్బీదవుతూ ఉండొచ్చు, సేవ చేయడం నేర్చుకుంటూ ఉండొచ్చు, సువార్త చేయడానికి వాళ్ళే ఒకవేళ వెళ్తూ ఉండొచ్చు అపోస్తలులతో పాటు కలిసి వాళ్ళ నాయకత్వంలో. ఇలాంటివి చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు ఆ పనులకి సమర్పించుకున్నారు కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళేమో అమ్మేసుకొని ఆ వెలను తీసుకొచ్చి అపోస్తలుల పాదం దగ్గర. చూడండి, ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ కనుక లేకపోతే మళ్ళీ అది గందరగోళం అయిపోతుంది, కమ్యూనిజం అయిపోతుంది. అందరికి అమ్మేసి అందరూ కామన్గా ఉన్నది, అది కమ్యూనిజం అయిద్ది అనమాట. కమ్యూనిజం అనేటువంటిది ఇది బైబిల్కి చాలా వ్యతిరేకం. సో కమ్యూనిజం కాదు ఇది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఏంటంటే, చూడండి బైబిల్లో యేసుప్రభు కమ్యూనిస్టు. సంఘం అంటే ఏంటి? ఇదే కమ్యూనిస్టు. మావోయిజం అంటే ఇదే కమ్యూనిజం అంటే మేము చెప్పేది ఇదే అని చెప్పి కొంతమంది చెప్తారు. బట్ నో, కమ్యూనిజం క్రైస్తవత్వాన్ని, సువార్తని అడ్డగించినట్లుగా ఇంకెవ్వరు అడ్డగించలేదు. హిట్లర్ కూడా అడ్డగించలేదు. కమ్యూనిస్ట్ రెజీమ్ ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో క్రైస్తవులు ఓచకోతకోసారు ఇప్పటికీ కూడా. సో ఎందుకంటే అది బైబిల్కి విరుద్ధం. బైబిల్ తట్టుకోలేరు వాళ్ళు, బైబిల్ని ప్రకటించినవారు. సో దిస్ ఇస్ నాట్ కమ్యూనిజం. వీళ్ళు ఇది చేస్తుంది ఏంటి అని అంటే, ఏదో అందరి మేలు కోసం, లేకపోతే అందరి యొక్క సమాజం, ఒక కొత్త రకమైన సమాజాన్ని సృష్టిద్దాం, ఒక ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ని సృష్టిద్దాం అని కాదు వీళ్ళు ఇవన్నీ చేస్తుంది. లేదా ఒక ప్యారలల్ గవర్నమెంట్ సృష్టిద్దాం. చూడండి, ఒక ప్యారలల్ ఎకానమీ ఉంది, ఒక ప్యారలల్ గవర్నమెంట్ సృష్టిద్దాం అని కాదు వీళ్ళ ఎయిమ్. దట్ ఈస్ నాట్ దేర్ ఎయిమ్. అర్థమవుతుందా? ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టిద్దాం. ఇప్పటికీ 8,000 మంది అయ్యారు. ఎంతమంది ఉన్నారో ఇంకా 10,000 మంది. ఈ 10,000 మంది అందరూ కామన్ ఫండ్ తెచ్చారంటే ఎంత పెద్ద సంస్థ ఇద్దది. ఎవడన్నా ఆపగలుగుతాడు? ఇంకా ఎవడు ఆపలేడు. కానీ అంత పవర్లోకి ఏం రాలా వీళ్ళు. మనం చరిత్ర చూస్తే అంత పవర్లోకి, అంత ఇన్ఫ్లుయెన్షియల్గా మారలా ఈ గుంపు. ఎందుకు మారలేదంటే వాళ్ళ ఎయిమ్ అది కాదు. వాళ్ళ ఎయిమ్ ఏంటి? వాళ్ళ బలాన్ని పెంచుకోవడం, వాళ్ళొక ఇదిగా ఉండడం కాదు వాళ్ళ ఎయిమ్. వాళ్ళ ఎయిమ్ ఏంటి అని అంటే దైవ కృపకు దగ్గరగా ఉండడం. అర్థమవుతుందా? దైవ కృపకు దగ్గరగా ఉండడం. దేవుని కృప కోసం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల జీవితంలో దేవుడు చేస్తున్న మార్పులు, క్రియలు, పరిచేటువంటి ఆ గొప్ప కార్యాలు మా జీవితంలో కూడా జరగాలి. మాకు ఆ కృప కావాలి. దేవునితో సహవాసం మాకు నిరంతరం మాకు కావాలి. ఆయన సువార్తని అతి ధైర్యంతో ప్రకటించేటువంటి ఆ జీవితం మాకు కావాలి. ఇందులోని మీనింగ్ ఉంది, ఇందులో నిజమైన తృప్తి ఉంటుంది, ఇంకెక్కడా కూడా ఉండదు. మాకు అర్థమైపోయింది. కానీ మాకున్న డిస్ట్రాక్షన్స్ నుంచి, మాకున్న పాప స్వభావం నుంచి, మా చుట్టూ ఉన్నటువంటి లోకస్తుల నుంచి మేము కాపాడబడి ఈ దేవునితోనే మేము ఉండాలి. ఆ కృప మాకు కావాలి. అది వాళ్ళ ఎయిమ్. అర్థమవుతుందో చెప్తుంది? ఈ కృప కోసం కొంతమంది ఏమో జీవితాలను అర్పించి సేవకు సమర్పించుకుంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళని సపోర్ట్ చేయడానికి, అంటే వీళ్ళు కూడా సేవ చేస్తూనే, వీళ్ళు సేవ చేయకుండా ఊరికనే అమ్మడం, తేవడం, ఇవ్వడం, కూర్చోవడం, మళ్ళీ వీళ్ళు సంపాదించకుండా ఇటు చేస్తున్నారు అనుకోకండి. మళ్ళా 2 సెక్షన్స్. అందరూ సేవలోనే ఉన్నారు. డబ్బులు లేనుడేమో సేవ చేస్తున్నాడు కష్టపడి, డబ్బులు ఉన్నోడేమో సేవ చేస్తున్నాడు, ప్లస్ ఉన్నాయి అమ్ముకొని తీసుకొచ్చి డబ్బులు లేనోడికి ఇస్తున్నాడు. కాబట్టి ఏ కొదువ లేకుండా సువార్త సేవ జరుగుతుంది.
అందరికీ కొదువు లేకుండా అట్లా పంచిపెట్టేసేసి అందరు తినుకుంటా ఒక హ్యాపీగా సాయంత్రానికి పిక్నిక్కి పోతా, అందరూ కేరింతలు కొడతా, అందరూ ఇది కాదు ఆడ జరుగుతుంది. ముచ్చట్లు చెప్పుకుంటా, కబుర్లు ఆడుకుంటా, అందరూ పంచిపెట్టుకొని, అది కాదు అక్కడ జరుగుతుంది. ప్రతి దినము సువార్త నిమిత్తం ప్రయాసపడతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు, నేర్చుకోవడానికి కొంతమంది, ప్రకటించడానికి కొంతమంది. అందుకే వాళ్ళ కృప కావాలి. లేదా కృప ఎందుకు? ఊర కూర్చొని ముచ్చట్లు కృప కావాలా? అవసరం లేదు కదా. బయటికి అడిగేసి వెళ్ళి పరిచయం చేసేవాడికి కృప కావాలి. బాధ్యత తీసుకొని ఒక నశించిపోయే ఆత్మ కోసం ప్రయాసపడేవాడికి కృప కావాలి. అంతే కదా. చూడండి తర్వాత 35, వారు ప్రతి వానికి వాని అక్కర్ల కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవనికి కొదువ లేదు. 36, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక చేయబడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టాను. చూసారా, ఇందా నేను చెప్పిందే. ఈ బర్నబా అనే ఆయన ఉన్నాడంట. ఈయనెవరు? సేవ చేస్తున్నాడు. ఈయనెవరు? సేవ చేస్తున్నాడు. అపోస్తలతో కలిసిపోయాడు. అపోస్తలతో తోటి అపోస్తల స్థానానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి బర్నబా. అదవుతుందా? 12 మందిలో లేకపోయినప్పటికీ ఆయన అపోస్తలతో ఉన్నారన్నమాట. ఆయనకు ఒక పేరు కూడా పెట్టారంట వీళ్ళు. బర్నబా అని అసలు ఆయనకి వీళ్ళే ఇచ్చారు పేరు, టైటిల్. ఎందుకు ఆయనకి బర్నబా అని ఇచ్చారు టైటిల్? అసలు బర్నబా అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంట? హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు. బర్నబా అను పేరు పెట్టి ఉండేది. హెచ్చరిక చేయువాడు అని అర్థం అంట. అంటే అందరినీ హెచ్చరించుకుంటా తిట్టుకుంటా తిరుగుతున్నాడు అని కాదు దాని అర్థం. తన జీవితమే ఇతరులకు ఒక హెచ్చరికగా ఉంటుంది. అతన్ని చూస్తే అమ్మో మేమేమి విశ్వాసులమే, ఈయనేంటి ఇంత సేవ చేస్తున్నాడు, ఈయనేంటి ఇంత భారంగా ఉన్నాడు, ఈయనేంటి ఇంత ప్రయాసపడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, అసలు మనం విశ్వాసులమేనా అని అతని జీవితాన్ని, అతను చేసే పనిని, అతను చేసే సువార్త పనిని, అతను చేసే ప్రార్థనని, అతను చేసే ఆరాధనని చూస్తూ ఉంటే ఇతరులకు హెచ్చరిక కలుగుతూ ఉంటుందంట. ఏం కలుగుతుంది? హెచ్చరిక, ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. ఎంకరేజ్మెంట్తో పాటు హెచ్చరిక కూడా. అవుతుందా? కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. ఎస్పెషల్లీ కొత్తగా రక్షింపబడిన వాళ్ళు, కొద్ది రోజులే రక్షింపబడి ఉన్నవారు, వారు ఏంటంటే అత్యాశక్తితోటి వాళ్ళు ఆ ప్రభు పనిలో ఉంటా ఉన్నప్పుడు ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త ఆత్మ రక్షింపబడిన ప్రతిసారి కూడా సంఘమంతరికి సంతోషము, అట్ ద సేమ్ టైం హెచ్చరిక కూడా. అందుకని కొత్త ఆత్మలు రక్షింపబడుతూ ఉంటేనే మనం లైవ్లీగా ఉంటాం, లేకపోతే ముద్దుమారిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు? కొత్తగా రక్షింపబడినోడు ఏం చేస్తాడంటే, రక్షింపబడిన మరుక్షణమే, రక్షింపబడిన వారమే, ఆ రక్షింపబడిన నెలలోనే వాడు బుద్ధి బయట పెట్టేసుకుంటాడు. పువ్వు పుట్టంగానే పరిమళించింది అంటారు కదా, అంటే చెడ్డదానికి వాడుతుంటారు మామూలుగా దాన్ని నేను పాజిటివ్గా వాడుతున్నా. ఆ నెలలోనే వాడు బుద్ధి బయట పెట్టేసుకుంటాడు. అసలు రక్షింపడకు అంటే వాడు రక్షింపబడి ఉంటాడు, వాడికి బ్యాప్టిజం ఇవ్వక ముందే వాడు బుద్ధి బయట పెట్టుకుంటాడు. అది చూసి అయిపోయాడరా నాయన మనోడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే మెంబర్షిప్ ఇచ్చి బ్యాప్టిజం ఇస్తాం. అరే నిన్నగాక మొన్నొచ్చి వాక్యాన్ని విని
మొన్నటిదాకా ఏదో డిప్రెషన్లో ఉండి, మొన్నటిదాకా ఏదో యాంగ్జైటీలో ఉంది, మొన్నటిదాకా ఏందో పిచ్చిగా ఉండి, మొన్నటిదాకా ఇవన్నీ నమ్మకుండా తిరిగి ఏంటి మార్పు? ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు చేసే అద్భుతం కదా ఇది. ఇది సృష్టికర్త అయినటువంటి వాడు నూతన సృష్టిగా చేస్తున్నటువంటి నూతన సృష్టి కార్యం ఇది. అద్భుతం, అద్భుతం. ఇత్తనం వేస్తే అద్భుతం ఏముంటుంది? అందులో తుస్సుమంటుంది. ఇత్తనం వేసిన దానికి నీళ్ళు పోయాలి. విత్తనం అద్భుతం కాదు. రాత్రికి రాత్రి అక్కడ చెట్టు, కాయలు వచ్చే చెట్టు మొలిసిందనుకో, పొద్దున్నే చూసేసరికి అది అద్భుతం, అది ఆశ్చర్యం. పొద్దున్నే చూసేసరికి ఏమి లేదు, ఆడ తడిగా ఉంది, ఒక నేల. ఏం తడిగా ఉంది అంటే ఇత్తనం వేసాలే, ఎప్పుడు వస్తే ఎప్పుడుకో వస్తలే. అసలు కంటికి కనిపించడానికే సంవత్సరం పట్టుద్ది, ఇంకా కాయలు రావడానికి 4 సంవత్సరాలు పట్టుద్ది. రక్షణ అట్లా ఉండదు, విశ్వాసం అట్లా ఉండదు, అలాగుండదు. పొద్దున్నే చూసేసరికి కాయలు వచ్చే చెట్టు ఉంటుంది. ఇదేందిరా? ఆశ్చర్యంతో ప్రభువుని ఆరాధించడం ప్రారంభిస్తాం, భయపడిపోతాం, ప్రభుత్వ సాగిలు పడిపోతాం. అటువంటి వ్యక్తులు చూసి హెచ్చరికని పొందుకుంటాం. బర్నబా అలాంటి వ్యక్తి. అందుకనే ఆయనకు ఆ పేరు పెట్టాడంట. సేవ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాడంటే తనకున్నదంతా అమ్మి తీసుకొచ్చి ఏం చేశాడు? అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. కృప కోసం తాపత్రయం. చూడండి, కృప కోసం తాపత్రయం. కృప కావాలి. అమ్మో నా ఆస్తి, దీన్ని కాపాడుకోవడానికి నా టైం ఇదా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, పోతే పోయింది, అమ్మేద్దాం, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం, వాళ్ళతో కలిసి ఉందాం, దేవుని కృపకి నేను అందుబాటులో ఉంటే నాకు అదే చాలు. అర్థమవుతుంది చెప్పింది. అలాంటి డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటే అలాంటి వ్యక్తులను చూసి అపోస్తలులే హెచ్చరిక పొందుతారంట. ఖచ్చితంగా పొందుతారు. సంఘ కాపరులైన, పెద్దలైన, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులుగా ఉన్నటువంటి వ్యక్తులైన ఇలాంటి ఆత్మలు రక్షింపబడి, ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు అది మనందరికీ హెచ్చరిక. గుర్తుపెట్టుకోండి, అలాంటి క్రియలు ఒక వ్యక్తి జీవితంలో చేస్తున్నప్పుడు హెచ్చరిక. అమ్మో, దేవుడు ఇంత గొప్ప కార్యం నా జీవితంలో జరిగిందంటవా? ఈ కార్యం అమ్మో, జరిగిందిలే. నేను ఇలా రక్షింపడ్డాను, అసలు ఫలాలు ఉన్నాయా? ఇంకా ఇత్తనంగానే ఉన్నానా? ఇంకా పిలక స్టేజ్లో ఉన్నానా? చిన్నగా మొలుస్తుందా? ఎట్టున్నాను? విత్తనం అయితే ఓరి నాయన, నేను రక్షింపడలేదురా నాయన. ఇదేంది ఇది? విత్తనం ఫిలాసఫీ నమ్మాను, తీరా ఇది చూస్తేనేమో ఈడేమో మన రక్షింపడ్డాడు, ఇప్పుడేమో తెగ తిరుగుతున్నాడు, ప్రభుకి జీవితాన్ని ఇస్తున్నాడు, వాడు టైం ఇస్తున్నాడు, వాడు ఆస్తిని ఇచ్చేస్తున్నాడు, వాడు దేన్ని నేను సిద్ధపడుతున్నాడు, దేవుని కృపకు దగ్గరగా ఉండడానికి, ఎంత సమయం ఇవ్వడానికైనా, దేన్ని విడిచిపెట్టుకోవడానికైనా సిద్ధపడిపోయాడు. ఇది పిలక కాదు, ఇది విత్తనం కాదు, ఇది ఏంటిది? ఇది ఫలం ఇచ్చే చెట్టు. నేను రక్షింపడ్డానంటావు అసలా అని ప్రతి ఒక్కరు హెచ్చరించుకునేటువంటి పరిస్థితి. కొత్త ఆత్మలు రక్షింపబడుతున్నప్పుడు అలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి అటువంటి క్రియలు మన సంఘంలో ఇంకా జరగాలి. దేవుడు జరిగిస్తున్నాడని నమ్ముతున్నాం. అటువంటి ఆత్మలు బయటికి వచ్చి సాక్షులుగా నిలబడేటువంటి పరిస్థితిని దేవుడు కల్పించబోతున్నాడని నమ్ముతూ మనం ప్రభుని స్తుతిద్దాం, కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన కూడా దీనికి సపోర్టివ్గానే ఉంటుంది. దేవుడు ఎంత సీరియస్గా ఈ
సేవింగ్ ఫెయిత్ అనే దాన్ని ఎంత సీరియస్గా మనకు కన్వే చేయాలనుకుంటున్నాడో ఆ నెక్స్ట్ సంఘటన మనకు తెలియజేస్తుంది. అంతే, అంతకుమించి మనం చదివేసుకోవచ్చు, ఎందుకంటే అందులో పెద్ద వచనం వెంబడి వచ్చిన వివరణ ఏమి ఉండదు. ఒకసారి చూద్దాం, చూడండి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలము అమ్మెను. సరే, ఒకవేళ మీరు తర్వాత చదువుకోండి, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, విన్నారు కదా, నేను దాన్ని చెప్పేస్తాను. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ తోటి, ఈ కాంటెక్స్ట్ తోటి, కాంటెక్స్ట్ సెట్ అయిపోయింది కదా. సో ఈ కాంటెక్స్ట్లోనే ఆ నెక్స్ట్ ప్యాసేజ్కి వచ్చేసేసేయండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది అక్కడ జరిగిన దాని యొక్క అర్థం ఏంటో. వాట్ ఈజ్ సేవింగ్ ఫెయిత్? రక్షించే విశ్వాసం ఎలా ఉంటుంది? అది విత్తనం కాదు, అది పిలక కాదు, అది ఫలమిచ్చే చెట్టు. అది అంతకంతకు అభివృద్ధి అవుతుంది. అర్థమైపోయింది కదా? అర్థమైంది. ఇప్పుడు అనన్య, సపీరా అనేటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఒక పొలం అమ్మారు. భార్యాభర్తలు పొలం అమ్మినటువంటి డబ్బు వాళ్ళు కొంత ఉంచుకొని కొంత తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో బాబు అపోస్తలులారా, ఇదిగో నేను పొలం అమ్మేశాను అని చెప్పి కొంత తెచ్చి అపోస్తల పాదం దగ్గర పెట్టి, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? కొంత దాచుకున్నానని చెప్పచ్చు. ఇదిగో బాబు నేను పొలం అమ్మాను, ఇది కంప్లీట్గా ఇది డబ్బు కాదు, కొంత డబ్బు మేము ఉంచుకున్నాం, మేము కొంత ఉంచుకొని ఇది కొంత ఇస్తున్నాం అని చెప్పి పేతురు దగ్గర ఆ డబ్బును ఇచ్చేయవచ్చు. కానీ అందరూ ఏంటంటే పొలం అంతా అమ్మేసి మొత్తం తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఈయన మాత్రం ఏంటంటే మొత్తం ఇస్తున్నట్లుగా అక్కడ ఇస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ పేతురు ఏమడుగుతున్నాడంటే, ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? లేకపోతే హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ట్రాన్స్పరెన్సీ లేని పరిస్థితి ఎందుకు నీకు? చెప్తే ఏమవుతుంది? ఏమో వాళ్ళకంటే నేను తక్కువ భక్తి అనుకుంటారేమో, అందరూ ఫుల్ డబ్బులు ఇస్తున్నారు, నేను సగమే ఇస్తే మళ్ళా నేను పిసినారోడిని అనుకుంటారేమో, నేను భక్తుని కాదనుకుంటారేమో, నన్ను సరిగ్గా గుర్తించరేమో, నన్ను ఒక విశ్వాసిగా అనుకోరేమో, వీళ్ళతో ఒకరిగా అనుకోరేమో, చిన్న చూపు చూస్తారేమో, ఎన్నో ఆలోచనలు ఆ వ్యక్తి మనసులో ఉన్నాయి. అది పేతురుకి అర్థమైపోయింది. ఒక అబ్బాయి, నువ్వు రక్షింపడితే ఇన్ని ఆలోచనలు ఉంటాయా నీ బుర్రలో? ఇన్ని ఆలోచనలు ఉంటాయా? రక్షింపడితే ఇన్ని ఆలోచనలు ఉంటాయా? రక్షింపడినోడికి ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? టైం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచనలంతా దీని వైపే ఉంది. నీ ఆలోచనలంతా పక్కనోడు ఏమనుకుంటున్నాడు, ఇదే ఆలోచనలు. ఇంత డెప్త్లో ఆలోచించి నువ్వు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటున్నావే. ఇక్కడ ఉన్న వారందరు దేని గురించి ఆలోచిస్తున్నారు తెలుసా? 24 గంటలు వీళ్ళు వేరే ఆలోచన లేకుండా ప్రభు సేవ గురించి ఆలోచిస్తున్నారు. ఒక వ్యక్తిని ప్రభువులోకి ఎలా తేవాలని ఆలోచిస్తున్నారు, సువార్త ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ బుర్ర దేంతో నింపబడింది? విశ్వాసులతో కలిసి ఉండడానికి అదొక్కటే నువ్వు తాపత్రయపడ. అంటే ఈ సంఘాన్ని నువ్వు ఉపయోగించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి, అందుకనే అయోగ్యముగా బలలో చెయ్యి వేశావా, మరణదండనున్నది. దేవుడు కనికరించి స్పాట్లో చచ్చిపోకపోవచ్చు, కానీ ఆ శిక్ష నీ మీద ఉందని మర్చిపోవద్దు. అది దేవుని రక్తమనియు, అది యేసుక్రీస్తు విరగ్గొట్టబడిన ఆయన యొక్క శరీరం అని వివేచన లేకుండా రక్షింపబడి బాప్టిజం పొంది సంఘములో చేరి పాపమును ఒప్పుకొని ప్రభు కృప కోసం తాపత్రయం,
ప్రభు కృప కోసం. ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం తాపత్రయపడుతున్నారు, 24 గంటలు దేనికోసం ప్రాకులాడుతున్నారు, కృప కావాలి మాకు, కృప కావాలి మాకు అని కృప కోసం ప్రాకులాడి, ఆస్తి పోయినా పర్లేదు మాకు కృప కావాలి, మా ఇల్లు పోయినా పర్లేదు మాకు కృప కావాలి, అయ్యా మీ కృపకు మేము దగ్గరగా ఉండాలి, ఎంత సమయం అంటావో చెప్పు, రోజు రమ్మంటావా చెప్పు. ఆ తాపత్రయం ఉంటుంది. అది ఆయన రక్తం, ఆయన శరీరం అని ఏమాత్రం నీకు ఆలోచన ఉంటే, ఆ కృప నాకు కావాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకా దేని గురించి ఆలోచిస్తావు? ఇంకా దేని గురించి ఆలోచన నీ టైం ఉంటుందా? అది చూస్తా ఉన్నప్పుడు, అందులో చెయ్యి వేస్తా ఉన్నప్పుడు. యేసుక్రీస్తు రక్తం కార్చాడు. చరిత్రలో జరిగినటువంటి సంఘటన అది. దానికి సాదృశ్యంగా అక్కడ రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది. చరిత్రలో జరిగిన వాస్తవం. నువ్వు చేత్తో రక్తాన్ని పట్టుకుంటున్నావు, ఆ రసాన్ని పట్టుకుంటున్నావు, నీ చేత్తో ఆ రొట్టెని పట్టుకుంటున్నావు. వాస్తవంగా నువ్వు తాకుతున్నావు, దాన్ని స్పృశించగలుగుతున్నావు, నీ కంటితో చూడగలుగుతున్నావు, నోటితోటి దాన్ని రుచి చూడగలుగుతున్నావు, దాని యొక్క వాసన నువ్వు ఆస్వాదించగలుగుతున్నావు. రియల్. ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం ఎంత రియలో, ఆ రోజున గోల్గోతా కొండ మీద నీ మీదకి రావాల్సిన శిక్ష ఆయన వీపు మీద పడతా ఉంటే, నీ మీదకి నా మీదకి రావాల్సినటువంటి భయంకరమైనటువంటి పాప శాపము ఆయన నెత్తి మీద పడతా ఉంటే, ఆ రోజు కూడా వాసన వచ్చింది. ఆ రోజు కూడా మనుషుల ముఖం మీద ఆ రక్తం చిందుతా ఉంది, మనుషుల నోట్లో ఆ రక్తం పడతా ఉంది. రక్తపు వాసన, ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా అది ముక్కలు ముక్కలు అయిపోతా ఉంటే వచ్చేటువంటి ఆ శబ్దాలు, ఆ వాసనలు, ఆ రుచి కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఎలాగైతే ఈరోజు మనకు కనిపిస్తున్నాయో, ఆ రోజు రియల్గా ఆయన రక్తపు వాసనతోటి అక్కడ ఉన్నటువంటి ఆ కొండంతా నిండిపోయి ఉంటుంది. రక్తం ఏర్లై పారుతూ ఉంటాయి. ఆయన బ్రతకడానికి కానీ ఏమాత్రం అవకాశం లేని విధంగా ఆయన చీల్చబడతా ఉంటాయి, అవమానించబడతా ఉంటాయి, దిగంబరిగా ఉంటా ఉంటాయి, చూడడానికి వీలు కాని వ్యక్తిగా ఆయన మారిపోతా ఉంటే, ఆ రోజు ఇట్ ఈస్ రియల్. ఆ విధంగా నీ మీదకి రావాల్సినటువంటి ఆ రియల్ పనిష్మెంట్ని రియల్గా తీసుకోవడానికి హీ బికేమ్ ఏ రియల్ మ్యాన్. ఆయన దేవుడిగా ఉంటూనే పూర్తిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ శిలువలో జరిగినటువంటి ఆ సంఘటనకు సాదృశ్యం, నీ చేత్తో తాకుతూ నీ నోటితో నువ్వు రుచి చూస్తున్నప్పుడు కూడా, ఇది నా కోసం యేసయ్య కార్చిన రక్తం, ఆయన కృప నాకు కావాలి, ఆయన కృప నాకు కావాలి, ఈ సువార్తని ప్రకటించడానికి నా జీవితాన్ని ఇవ్వాలి అనే ఆలోచనలతో నింపబడి ఉండకుండా, ఇంకా ఏ ఆలోచనతో నువ్వు నింపబడి ఉన్నా అది యేసయ్య రక్తమని, అది ఆయన శరీరం అని నువ్వు వివేచించట్లేదు. అనన్య సప్పీరాలకు కలిగిన గతి నీకెందుకు పట్టకూడదు? నాకెందుకు పట్టకూడదు అలా చేస్తే కనుక? డూ యూ థింక్ దిస్ ఈస్ ఎ స్టోరీ? It just happened and everyone were in fear. అనన్య అక్కడికక్కడికే మృతి చెందాడు, తీసుకెళ్ళిపోయారు. తన భార్య వచ్చింది, భార్య అయినా కనీసం చూడండి, భర్త చచ్చిపోయాడని చెప్పి ఇది సువార్త అనేటువంటిది, రక్షణ అనేటువంటిది ప్యాకేజీ కాదు. భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడదు, భర్త నరకానికి పోతే భార్య నరకానికి పోదు. భర్త రక్షింపబడినవాడైనా నీ భార్య రక్షింపబడిందైనా నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించుకో తీరాల్సిందే.
వ్యక్తిగతంగా. ఫ్యామిలీ ప్యాకేజ్ ఉండదు ఇందులో. నేను రక్షింపడ్డానా? యేసు సిలువలో నా కోసం చేసినటువంటి కార్యం నాకు అర్థమవుతుందా? ఆయన కోసం బ్రతకాలి, ఆయన సువార్త ప్రకటించాలనే తీవ్రమైన కోరిక నాకు ఎందుకు కలగట్లేదు? ఇది తప్పనిచ్చి ఇంకా వేరే గొప్ప జీవితం ఇంకేముంది నా జీవితానికి? అందుకని సపరేట్గా వచ్చిందామా? ఒకవేళ ఏమో గనక, అయ్యా కొంచెం ఉంచుకున్నామయ్యా, ఇదిగో ఇది కొంచెమేను తీసుకోండి అని ఉంటే ఆమె బ్రతికేది. కానీ ఆమె కూడా ఏం చేసింది? అదే మాట అనేసరికి ఆమె భర్తను బట్టి కాదు, ఆమె వ్యక్తిగతంగా చేసిన పాపాన్ని బట్టి, ఆమెకు విశ్వాసం లేదు కాబట్టి, ఆమె సంఘాన్ని మోసగించడానికి ఆమె కూడా ప్రయత్నించింది కాబట్టి, ఆమె కూడా అక్కడికక్కడికే పడి మృతి చెందింది. వారిని తీసుకెళ్ళి పాత పెట్టారు. అందరూ కూడా చూడండి, 11వ వచనం చూడండి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగిన. ఈ సంఘటనలు విన్న వారికి ఏం కలిగిందంట? మిగుల భయము కలిగాను. యేసుక్రీస్తు నీ కోసం రక్తం కార్చి సంఘాన్ని తయారు చేసి పెడితే, నీకు సువార్తనిస్తే, ఆ సువార్తని దగ్గర మోసుకొచ్చే సహోదరులనిస్తే, ఏవేవేవో ప్రణాళికలు కలిగి బలలో చేయి వేస్తావా? ఏవేవేవో ఆలోచనలతో నింపబడి బలలో చేయి వేసి నేను రక్షింపడ్డానని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావా? నేను సంఘంలో భాగమే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావా? భయంకరమైనటువంటి సంఘటన ఈ స్థలంలో కూడా జరగడానికి దేవుడు శక్తి లేనివాడు కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి రక్షింపబడి బాప్టిజం తీసుకొని సువార్తను విని రక్షింపబడి నిజంగా ప్రభుకి జీవితాన్ని ఇచ్చి రక్షింపబడి, ఇదిగో ఇలాంటి విశ్వాసం కలిగి ఉండి బాప్టిజం తీసుకున్న వారు మాత్రమే శాంతము